సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును జీవించును శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును జీవించును రక్షించును మనలను తానే రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయుల్ సంపూర్ణముగా కాయుల్ సత్యవంతుడు మన ప్రభు మాట తప్పని మహారాజు సత్యవంతుడు మన ప్రభు మాట తప్పని మహారాజు ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఎన్ని శోధనలు భూమినున్నా తానే మనలను నడిపించును ఎన్ని శోధనలు భూమినున్నా తానే మనలను నడిపించును శోధింపబడెను యేసు శోధింపబడెను యేసు తన సహాయము నొసగును తన సహాయము నొసగును కను పాప వలె ప్రభు కాయం నిత్యము నిలుచు మనతో కను పాప వలె ప్రభు కాయం నిత్యము నిలుచు మనతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము శక్తిమంతుడు మన ప్రభు యేసు
పాట సంఖ్య 335, అలాగే 332. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకును, యేసు పేరట ముక్తి దొరకును. ప్రభు నామమే శుద్ధి పరచును, ప్రభు నామమే శుద్ధి పరచును. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామము, రమ్యమైనది యేసుని నామము. మనశ్శాంతి నీచు నామము, మనశ్శాంతి నీచు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగెను, ప్రభు పేరున భూతము తొలగెను. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామము, ఇహ పరములలో యేసు నామము. మహోన్నతమైన నామము, మహోన్నతమైన నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇంకొక పాట పాడుకుందాం చివరిగా. 460, 457. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమన. చివరికి ఈ పాట పాడుకుంటాం. ఈ పాటలో చివరి వచ్చిన పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుంటాం. క్రీస్తు ప్రభువు
తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరిందురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు
కూర్చోండి, బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడదాం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఇంకోసారి పాడదాం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటే తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. దేవుని వాక్యంలో ఉండి చిన్నపిల్లల్ని అటు ఇటు తిరగనియద్దు. వాళ్ళు లేగకుండా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధమైన గ్రంథము బైబిల్లో ఉండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అందరం కలిసి 14వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. చదవండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. తర్వాత కీర్తన గ్రంథము అందరం కలిసి 33వ కీర్తన, కీర్తన గ్రంథం 33వ కీర్తన 12వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి,
మహామహిమగల మా దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మా దేవ, ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్న నీ శేషము కొరకై స్తోత్రాలు. జానన్నను బట్టి మరి అమ్మక్క వారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుళ్ళు, మనవ సంతానం, అలాగనే కుమారుడు, కోడలు, నాయన బంధువులు, రక్త సంబంధికులు, ఇలాగా సంఘంగా కలిసి మేము ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచే ధన్యత, భాగ్యం మీరు మాకు ఇచ్చినారు. తిరిగి దేవా, నీ వాక్యంలో నుండి పేతురు పత్రికలో అలాగనే కీర్తనల గ్రంథంలో చదివిన 2 వచనాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యము ద్వారా మరి కుటుంబానికి చేరవచ్చిన మాకు, మైక్ శబ్దం ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా మీరు మేలు చేయండి. నువ్వు మాట్లాడే దేవుడవు, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్న దేవుడవు. మా మధ్య కూడా మీరు సంచరించము నాయన. ఎక్కడ కూడా శత్రువుకి స్థలం లేకుండా సహాయం చేయండి. కావలసిన నీ యొక్క వాక్యం మీరు అనుగ్రహించండి. నన్ను కూడా కనికరించము. కీర్తన 32:8, నిర్గమ 4:12, ఇర్మియా గ్రంథం 1:9 మీరు నెరవేర్చండి. నీ అభిషేకాన్ని కోరుకుంటూ నా నోట మీ మాటలు ఉంచమని, నీ చేతి నీడలో దాచి ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి, ఇంకెవరైనా ఏర్పాట్లో ఉంటే వారిని కూడా సమకూర్చమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో మరి మనం చూసినట్లయితే పేతురు ఈ మొదటి పత్రిక రాస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ వచనము మరి కుటుంబానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం. మరి అన్న వాగ్దానం కానీ, అక్క వాగ్దానం కానీ, కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం. 3 వాగ్దానాలు నాకు పంపించినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వస్తే, ఈ 3 వాగ్దానాల్లో ఈ వాగ్దానం దేవుడు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు తలంపించినాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ ఎవరి మీద అయితే నిలిచి ఉంటున్నాడో వారు ఎవరు అని రాయబడిందంటే ధన్యులు అని రాయబడింది. అందుకని మనం కీర్తన 33:12లో కూడా చదివాము. అక్కడ కూడా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట మనం చూస్తాం. కాబట్టి 2 వచనాలలో కూడా మనం గమనిస్తే ధన్యులు అనే మాట మనం చూస్తాం. సహజంగా ఈ లోకంలో మానవులు ధన్యులంటే రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ లోకరీతిగా ధన్యతలు వేరు, దేవుని వాక్యంలో పరిశుద్ధమైన గ్రంథంలో వ్రాయబడిన ధన్యతలు వేరు. చూడండి, ఈ లోకంలో మంచి ఆస్తి ఉంటే ఆ వ్యక్తి ధన్యుడని మనం అనుకుంటాం. లేకపోతే అందం ఉంటే మరి ఈ సహోదరుడు చాలా అందంగా ఉన్నాడు, ఈ సహోదరి చాలా అందంగా ఉంది కనుక అది మనం ధన్యత అనుకుంటాం. లేకపోతే ఈ లోకంలో మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటే దానిని బట్టి కూడా మనం ఏమనుకుంటాం, ఇది కూడా ఒక ధన్యత అంటాం. వాస్తవమే అవన్నీ ధన్యతలే, కానీ అవన్నీ కూడా భౌతికమైన ధన్యతలు. చూడండి, ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునికి 2 అంతల ధన్యతలు ఇవ్వడానికి వచ్చినాడు. అందుకే మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మానవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో భౌతికమైన ధన్యతలతో
లేకపోతే భౌతికమైన దీవెనలతో, లేకపోతే భౌతికమైన ఆశీర్వాదాలతో మానవుడు తృప్తి చెందేది కాదు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, మీరు క్రైస్తవులైనందున. కాబట్టి క్రైస్తవునికి దేవుడిచ్చే ధన్యత భౌతికమైన ధన్యతలే కాదు కానీ పరసంబంధమైన ధన్యతలు దేవుడు వారికి ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, రాత్రి వేళ ఈ కుటుంబాన్ని మరి ఆధారం చేసుకొని ఈ లేఖనాలలో నుండి ఒక 5 విధములైన ధన్యతల గురించి మనం చూద్దాం. దేవుని వాక్యంలో మరి పరసంబంధమైన దైవికమైన దేవుడు మానవుని కొరకే సిద్ధపరిచిన ధన్యతలు ఏంటి అసలు? ఈ ధన్యతలలో ఈరోజు మనం ఉన్నామా? ఈ ధన్యతలు మనం అనుభవిస్తున్నామా? దేవుని ద్వారా కలిగి ఈ ధన్యతలు మనం పొందినామా లేదా అనేది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి ధన్యత గురించి ఏం రాయబడిందంటే, రాని కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు. పిల్లారా, దేనికి పరిహారం పొందాలండి? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పిల్లారా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే పిల్లారా, ఏ మానవ జీవితంలో తన పాపాలకి అతిక్రమాలకు పరిహారం నొందినాడో వారే ధన్యులు. వారెవరైనా కానీ ఈ లోకంలో ఎందుకు మానవుడు తన అతిక్రమాలకి పాపాలకి పరిహారం పొందాలంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 51వ కీర్తన దయచేసి చూడండి, 5వ వచనంలో ఏం రాస్తున్నాడో కీర్తనాకారుడు. పిల్లారా, ఒక గొప్ప రాజు, మహారాజు, పేరుగాంచిన రాజు కనుక ఏమంటున్నాడో తెలుసిన, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. కాబట్టి ఈ లోకంలో మానవుడు రెండంతల శాపగ్రస్తమైన జీవితంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒకటి పిల్లారా, భౌతికమైనటువంటి అంటే జన్మతః మానవుడు పాపే ఉన్నాడు. రెండవదిగా మానవుడు క్రియల ద్వారా పాపం చేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చి పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయండి? మానవుని హృదయంలో ఇవన్నీ నివాసం చేస్తున్నాయి. కాబట్టి ఈ లోకములో మానవుడు జన్మతః శాపగ్రస్తుడు. రెండవదిగా క్రియలలో కూడా మానవుడు శాపగ్రస్తుడైనాడు. ఇటు శాపగ్రస్తుడైన మానవుణ్ణి ఆ శాపము నుండి విమోచించే దాని కొరకై 2026 సంవత్సరాల క్రితం శాపగ్రాహి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, పిల్లరా దేవుని యొక్క ప్రతిబింబమై ఉండి ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగొచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ఆయన? గలతీ పత్రిక 3వ అధ్యాయము చూడండి, దేవుని వాక్యంలో ఏం రాయబడిందో. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఏం రాయబడిందో. 13-14 వచనాలు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై. పిల్లారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాం ఎలాగ దేవుని దృష్టిలో ధన్యుడైనాడో ఆ ధన్యతను నీకు నాకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాడు అంటే మన కోసం ఆయన శాపమై, బైబిల్లో కింద రాయబడింది శాపగ్రాహి అయి. కనుక నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడు. నీవు నేను మన జీవితంలో జన్మ కర్మ పాపములతో ఉంటుండగా ఆయన మనల్ని ఆ శాపము నుండి,
ఆ పాపము నుండి, ఆ అతిక్రమముల నుండి, ఆ చెడిపోయినటువంటి స్థితి నుండి, ఆ అపవిత్రత నుండి విడిపించే దాని కొరకై ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు శాపగ్రాహిగా చేయబడ్డాడు. అందుకని బైబిల్లో రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక వచనం అందరం కలిసి చూద్దాం. లేవికాండం 1వ అధ్యాయము చూడండి. లేవికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా దేవుడు మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలి. పిల్లరా, దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనైనను పిల్లరా దేన్ని తీసుకొని రావాలి? దోషము లేనిది, గుడ్డిది కానిది, గజ్జి లేనిది, మడత లేనిది, ముడత లేనిది, ఏ లోపము లేని గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను తీసుకొని రావాలి. ఎందుకో తెలిసిన, తీసుకొని రాబడిన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల మీద ఎవరైతే అపవిత్రుడైన మానవుడు దాని మీద చేతిని పెట్టాలి. 4వ వచనం చదవండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేతిని ఎందుకు? ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు మానవుడు తన చేతిని ఆ గొర్రె పిల్ల మీద, నిర్దోషమైన గొర్రె పిల్ల మీద పెట్టాలంటే, మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడెను. మన దోషములను బట్టి ప్రియమైన సహోదరుడా, నీ దోషాల కొరకై అగ్ని పశువుగా, దహన బలిగా, నైవేద్య బలిగా, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడుతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మానవుడు, ఏ అపవిత్రుడైన మానవుడు దాని మీద ఆ చేతులు పెట్టినప్పుడు పిల్లారా దోషమంతా ఆయన దాని మీద మోపబడుతుంది. దానిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? వధించాలి. చదవండి, ఆ వచ్చిన కంటిన్యూషన్గా. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించి తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారంలో ఎదుటనున్న బలిపీఠము చుట్టూ కూడా. అప్పుడేమైద్ది పిల్లారా? అప్పుడేమైద్ది అది? చాలా అక్కడ ఎప్పుడైతే ఆ రక్తము ప్రోక్షించబడుతుందో, ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఏం జరుగుతుందో చూడండి. నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఏం చేయబడుతుందో చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని, చూసినారా, నీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఈ లోకంలో వేరొక ఔషధం ఏదియూ లేదు. నీ హృదయాన్ని శుద్ధి చేసే ఔషధం నీ మతము కానీ, నీ కులము కానీ, నీ డబ్బు కానీ, నీ అధికారము కానీ, నీ రంగు కానీ, నీ కలిగినది ఏది కూడా, నీ జన్మ కర్మ పాపముల నుండి నిన్ను విడిపించేది ఏది కూడా ఈ లోకంలో లేదు. అందుకనే యోహాను సువార్త 1:29లో రాయబడింది. యోహాను తన శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని ఆ గొర్రెపిల్ల నీకొద్ద ఈ రాత్రి వేళ. 2026 సంవత్సరాల క్రితం ఆ దేవదేవుడు యేసు అనే నామంతో ఈ లోకానికి వచ్చినాడు. పిల్లారా చెప్పే, నేను కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. నా జీవితంలో కూడా చిన్న వయసు నుండే 19 సంవత్సరాల వయసులో నా జీవితంలో ఎన్నో చెడు వ్యసనాలకి నేను బానిసనైపోయినాను. రోజుకు 3 పెట్టలు సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, పేకాట. సినిమాలు అంటే ఎంత ఇష్టం అంటే, ఒక సినిమా నచ్చితే 4 సినిమాలు చూసి వచ్చేవాడిని సినిమా హాల్లో. అలాంటి దౌర్భాగ్యమైన చీకట్లో, అంధకారంలో, పాపంలో ఉన్న నా జీవితాన్ని యేసుప్రభువు దర్శిస్తూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ ఈ మాటలు నీ దగ్గరికి దేవుడు ఎందుకు తీసుకుని వస్తున్నాడంటే,
నిన్ను కూడా ధన్యుడిగా చేయాలని ఆయన కోరుతున్నాడు. నీ పాపాలకి పరిహారం చేసిన, నీ కొరకై ఎంతో విలువైన రక్తాన్ని చిందించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు ఈ రాత్రి ఆశ్రయిస్తే చాలు. నువ్వెక్కడికి పోయినా నీ పాపం పోదు. నువ్వెన్ని దానాలు చేసినా, కన్యాదానం చేయి, నేత్రదానం చేయి, రక్తదానం చేయి, అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, కన్యాదానం చేయి, ఎన్ని దానాలు చేసినా నీ పాపం పోదు. ఎందుకంటే దానాల ద్వారా పిల్లరా మానవుని పాపం పోయేది కాదు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడుతుంది, లోకములో పిల్లరా ఒక ఒక మాట ఇలాగ రాయబడింది. ఏంటా మాట అంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తే పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం తద్రక్తే పరమాత్మేన పుణ్యదాన బలియాగం. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకై వధించబడకపోతే, ఆ సృష్టికర్త నీ కొరకు చనిపోకపోతే, ఆయన రక్తం కాచకపోతే నీ పాపానికి పరిహారం కలగదు. ఇప్పుడు చదవండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏం రాయబడిందో హెబ్రీ పత్రిక. దేవుని కృప వలన గమనించండి, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మనుషుని కొరకు ఏమైనాడు? ఆయన ప్రియులారా మరణం అనుభవించినాడు. ఎవరి కొరకు యేసుప్రభువు వారు చనిపోయినాడు? ప్రియులారా ప్రతి మనిషిని కొరకు, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, వారు చిన్నవారైనా, పెద్దవారైనా, చదువున్నవారైనా, చదువు లేని వారైనా, ధనికులైనా, పేదవారైనా, ఆరమండలో ఉన్నవారైనా, నిడిబ్రోల్లో ఉన్నవారైనా, పొన్నూరులో ఉన్నవారైనా, ఇండియాలో ఉన్నవారైనా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరకు ఆయన సిలువలో చనిపోతూ వచ్చినాడు. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు యేసుప్రభువు వారు ఆయన యొద్దకు రమ్మంటున్నాడు? పిల్లారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి, ఆయన వైపు చూచిన వారికి ఆయన ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని నాడు ఎంతోమంది, ఎన్నో రకాల ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని వారు ధన్యులుగా చేయబడుతున్నారు. బైబిల్లో రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకునేడల ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని వద్దానికి పవిత్రత ఉచితంగా నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. కూర్చున్న స్థలంలో, నిలబడిన స్థలంలో 1999వ సంవత్సరం డిసెంబర్ పిల్లారా 31 రాత్రి 12 గంటల సమయంలో బాపట్లలో యెరూషలేము అనే ప్రార్థనా మందిరంలో దాదాపు 400 నుండి 500 మంది కూర్చొని ఉన్నారు. ఎక్కడో లాస్ట్లో బెంచీలో కూర్చొని ఉన్నాను. దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు, ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఈరోజు నువ్వు కూడా ఆలోచించే, నువ్వు కూడా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ గమ్యం ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? రెండు స్థలాలు. ఒకటి దేవుడు ఉండే స్థలం, రెండవదిగా నిత్య నరకం, పాతాళం, అగ్ని ఆరదు పురుగు. అందుకని లోక సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఏమైనాడండి? ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోయినాడు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి అబ్రహాముతో అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎందుకు కనికరము? నాలుక ఏమవుతుందంట అగ్నిలో? బహుశా నాలుగుతో ఎక్కువ పాపం చేసినాడేమో, ఎన్నో అబద్ధాలు ఆడాడేమో, ఎంతోమందిని మోసం చేసినాడేమో. అందుకనే తండ్రివైన అబ్రహామా, లాజర్ని పంపించవా? తన వేలు కొన్న నీళ్ళల్లో ముంచిన నాలుకను చల్లార్చడానికి లాజర్ని పంపించవా అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీ దగ్గరికి మేము రావడానికి, మా దగ్గరికి నువ్వు రావడానికి మధ్యలో అగాధము, కాబట్టి అక్కడికి వెళ్ళడమే కానీ తిరిగి రావడం అంటూ ఈ దేహంలో ఉండగానే ఈ రాత్రి కూడికి నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు యేసు ప్రభువారు. ఎందుకంటే నువ్వు నీ పాపంలో చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని నీ పాపానికి ఆయన ప్రతిఫలం ఇలా. చూడండి, కీర్తన గ్రంథం 103వ కీర్తన, దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 103వ కీర్తనలో ఏం రాయబడిందో 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి. పిల్లారా 12వ వచనం కూడా చదవండి.
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచేవాడు. ఒకవేళ కనుక మన పాపానికి మనకు ప్రతిఫలం ఇస్తే ఇక్కడ ఎవరు కనపడరు. కాబట్టి ఈ రాత్రి ప్రేమ గల దేవుడు నీ కొరకు చనిపోయినాడు. ఆయన నీ కోసం ఈ లోకంలో జన్మించినాడు. ఆయన నిన్ను రక్షించడానికి ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. వస్తావా ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు? నీ మతం నిన్ను రక్షించలేదు, నీ యొక్క కులం నిన్ను రక్షించలేదు. ఈ లోకంలో రక్షకుడు నీకు కావాలి. అందుకని బైబిల్లో రాయబడింది, పైనున్న ఆకాశం ఉంది కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందు కానీ ఏ నామమున నరునికి రక్షణ కలగదు. ఏ నామమున రక్షణ కలిగిద్ది? ఈ నామమునే, యేసు నామమునే. యేసు అంటేనే రక్షణ. యేసు అనే నామంను స్మరిస్తే చాలు. ఎంతో రమ్యమైన నామం, ధన్యకరమైన నామం, నీ జీవితం మార్చే నామం, నీకు శాంతినిచ్చే నామం, నీ జీవితంలో ఏవైతే కోల్పోయినావో తిరిగి అన్ని సమకూర్చే నామం యేసు నామం. అందుకని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. పిల్లలు ఒక్క వచనం చూడండి. ఆ నామం ఎంత గొప్ప నామం అంటే, ఆ నామం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు మానవుని కొరకున్నాయంటే, నిజంగా ఒక మాట మనం చూస్తే రాండి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 4:12 చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కనుక వేరే నామం, రాజుల వలనైనా అధికారుల వలనైనా ఏ నామంలో రక్షణ వద్దా? ఈ రక్షణ వద్దా? ఈ పాప పరిహారం వద్దా? ఈ ధన్యకరమైన జీవితం. లోకసువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. జక్కయ్య అనే ధనవంతుడు ఎంతో అన్యాయంగా సంపాదిస్తూ వచ్చినాడు. ఎంతోమంది నోర్లు కొడుతూ వచ్చినాడు. ఎంతోమంది జీవితాలను నష్టపరిచి సంపాదించుకున్నాడు. అయితే యేసుప్రభువు వారు వస్తున్నాడని తెలిసింది. వచ్చి ఆడెక్కినాడండి. మేడి చెట్టు మీద ఉన్నాడు. ఎందుకంటే ఆ జనసమూహంలో యేసుప్రభుని చూడలేనని తెలుసు. ఎంతో తెలివి గలవాడు కదా, ఎంతో జిత్తులు మారి ఎంతో జ్ఞానం కలిగిన వాడు. అందుకని అంటారు పొట్టివాడికి ఏముంటాయి అంట. కాబట్టి ఎక్కినాడు, పైన ఎక్కినాడు. ఆయన్ని చూడాలని ఎక్కినాడు. ఆయన్ని చూస్తే చాలని ఎక్కినాడు. యేసుప్రభువు వారు అక్కడికి వచ్చి ఆగిపోయినాడు. ఆగిపోయి పైకి చూస్తుంటే పైనుండి వాడు చూస్తున్నాడు జక్కయ్య, కింద నుండి యేసుప్రభువు వారు చూస్తున్నాడు. చూపు కలిసింది. జక్కయ్య దిగన్నాడు. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? నా గురించి ఈయనకి ఎలా తెలుసు? నీ గురించే కాదు, నీ తల్లి గురించి తెలుసు, నీ తండ్రి గురించి తెలుసు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. మృతుడిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నానని చెప్పినాడు. జక్కయ్య దిగమనంగానే ఆయన ఆశ్చర్యంతో చూస్తున్నాడు యేసుప్రభువు వారు. ఇంకా ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎప్పుడైతే జక్కయ్యతో మాట అన్నాడో వెంటనే చెట్టు దిగొచ్చినాడు. సంతోషంతో యేసుప్రభువు వారిని జీవితం మారిపోయింది. ధన్యుడైపోయినాడు. ఈ రాత్రి ధన్యత నీకు కావాలా? నీ జీవితం మార్చే దేవుడు నీకు కావాలా? నీకు మనశ్శాంతినిచ్చే దేవుడు నీకు కావాలా? అటైతే నువ్వేమి ఆయనకి ఇవ్వవసరలా, ఆయన కొరకు నువ్వేమి చేయవసరలా. ఉన్న స్థలంలోనే యేసుప్రభువా, నేను జన్మ పాపినయ్యా, కర్మ పాపినయ్యా, భార్యను బాధ పెట్టే పాపినయ్యా, నా తల్లిదండ్రులను బాధ పెట్టే పాపినయ్యా, నా బిడ్డలను హింసించే పాపినయ్యా, త్రాగుబోతునయ్యా, వ్యభిచారినయ్యా, దొంగనయ్యా, దూషకున్నయ్యా, హింసకున్నయ్యా, హానికరుణ్ణయ్యా, ఎంతోమందిని చేతులతో కొట్టిన వాడనయ్యా, ఎంతోమందిని హింసించిన వాడనయ్యా. ఈ రాత్రి నా జీవితం మార్చయ్యా, నా హృదయంలోనికి రాయ్యా అనే చిన్న మాట నువ్వు అడిగితే చాలు. నీ జీవితాన్ని మార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఇంకెవరు మానవుని జీవితాన్ని మార్చలేరు. ఈనాడు ఎంతమంది పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎంతమంది భార్యను బట్టి భర్తలు ఏడుస్తున్నారు, ఎంతమంది భర్తలను బట్టి భార్యలు ఏడుస్తున్నారు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో నీ దుఃఖ దినం సమాప్తం అవ్వాలంటే ఈ రక్షకుడిని అంగీకరించి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనం చూడండి. రెండో విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము చివరి వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు
తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద ఏ ఆనందం అండి ఉందా? ఏమన్నా కొంచెమన్నా? ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో నవ్వి ఎంత కాలమైంది? సంతోషించి ఎన్ని సంవత్సరాలైంది? ఏమైంది నీ ఆనందం? ఏమైంది నీ మనశ్శాంతి? ఏమైంది నీ శాంతి? ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి. ఎవరో తెలుసిన ఆయన యెహోవా విమోచించిన వారు సంగీత పాటలు పాడుతూ వారు సియోనుకు తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్యానందము, వారి ఆనంద సంతోషములు గలవారై దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయిద్దంతే. నీ జీవితంలో ఏ దుఃఖంతో ఏ బాధతో కూర్చున్నావో తెలియదు. ఈ మధ్యకాలంలో ఓ స్థలంలో మరి సువార్త చేసి మీటింగ్ పెడితే ఒక సిస్టర్ వచ్చింది. ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. ఈరోజు ఉదయకాలం భార్య భర్తలు ఎత్తుక్కుంటూ వచ్చినారు ఎక్కడి నుంచి ముసలోళ్ళు ఇద్దరు మందిరానికి. రాత్రి వేళ దేవుడు నీ జీవితంలో కూడా ద్వారం తెరిచి నీకు రక్షణ అనుగ్రహించి నీకు మనశ్శాంతిని అనుగ్రహించి ఈ లోకంలో శాంతి లేకుండా ఎంతకాలం జీవిస్తావు? బైబిల్లో రాయబడింది రోమపత్రిక 3వ అధ్యాయంలో వారు శాంతి మార్గము ఎరుగరు అని రాయబడింది. వద్దా నీకు శాంతి? ఎంతకాలం నలిగిపోతావు? ఎంతకాలం భయముతో జీవిస్తావు? ఎంతకాలం నీ జీవితంలో ప్రాణ భయముతో జీవిస్తావు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభువారు? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, నేను చదువుతున్నాను 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, ఎక్కడ కూర్చొని మాటలు వింటున్నావో నీ జీవితంలో మరణ భయం నిన్ను వెంటాడుతూ ఉంది. నెమ్మది లేకుండా జీవిస్తున్నావు. ఈ రాత్రి ఆ మరణ భయం నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఈనాడు ఎన్ని కులాల వారు, ఎన్ని మతాల వారు, ఎన్ని రకాల ప్రజలు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, చేతబడి చేసేవారు ఎంతోమంది యేసు ప్రభు వైపు తిరుగుతున్నారు. వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగెను. ఈ రాత్రి నీ యొక్క జీవితంలో హృదయంలో ఆయన ఉదయించాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథం 60వ అధ్యాయము, లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద, జనములు నీదు వెలుగునకు, యెహోవా వెలుగు నీ మీదకి ఉదయించాలని కోరుతున్నాడు. రాత్రి వెలుగైన దేవుడు నీకొద్దా? పరిశుద్ధమైన దేవుడు నీకొద్దా? యేసు ప్రభువారి గురించి రాయబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినవాడు. వద్దయినా చుట్టగాల్చేవాడు కావాలా? బీరు తాగేవాడు కావాలా? పేకాట ఆడేవాడు కావాలా? ఎవరు కావాలి నీకు? నీతిమంతుడు ఆయన. నీ పాప పరిహారం నిమిత్తమై అగ్ని పశువుగా వధించబడినటువంటి వాడు ఆయన. రాత్రి వేళ ఆయన చేతుల్లో మేకులు చూడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము చూడు, ఆయన దేహమంతా నాగల చాలవలే దున్నబడింది చూడు, ఆయన రొమ్ములో పక్కన హృదయంలో పరవబడిన బల్యం చూడు. ఇవన్నీ నీ కొరకే. ప్రియమైన సహోదరుడా, నీ కులం ఏదైనా కానీ యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయినాడు. ఒకప్పుడు నేను యేసు ప్రభు అంటే ఇష్టపడేవాడిని కాదు. నాకు ఇష్టమైన దైవం ఒకటి ఉండేది. పొద్దున్నే లేచి 4ంటికి వెళ్ళేవాడిని, చుట్టూ తిరిగేవాడిని, ఇక్కడ ఒక మొట్టు ఇక్కడ ఒక బొట్టు పెట్టేవాడిని. ఎంత భక్తుండో అనుకునేవాడిని. బయటకు వస్తే ఆ రోజంతా 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. యేసు ప్రభు నా జీవితాన్ని దర్శించిన తర్వాత సిగరెట్ అంటే ఇష్టం లేదు, సినిమా అంటే ఇష్టం లేదు, అబద్ధం అంటే ఇష్టం లేదు, చెడు చూపు అంటే ఇష్టం లేదు. ప్రతి విధమైన పాపం నుండి విడిపించినాడు యేసు ప్రభువారు. ఎవరు అనుకుంటున్నారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి ఆయన తన రక్తం వలన నీ పాపముల నుండి నిన్ను విడిపించేవాడు. వద్దా? ఎంతకాలం జీవిస్తావు?
నీ చూపులో పాపం ఉందే, నీ మాటలో పాపం ఉందే, నీ చేతుల్లో పాపం ఉందే, నీ పాదాలు పాపం చేయడానికి పరిగెత్తుతున్నాయే, నీ హృదయం అంతా పాపమే కదా. ఈ పాపంతో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు? దేవుడుండే స్థలం పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు లేనివాడు ఆయన. ఆ దేవునితో నువ్వు ఉండాలంటే బైబిల్లో రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏం రాయబడిందో. రెండవ విషయానికి వెళ్దాం. ప్రియులారా, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి కావాలా ఈ దేవుడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం నీవును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలిగి. చూసినారా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో సహవాసం చేస్తాడు, నీతో ఆయన నడుస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీ పక్కనే ఉంటాడు. దేవుడు అంటే ఏమనుకున్నావు? దేవుడు అంటే ఏమనుకున్నావు? భూమిని ఆకాశమును కలగజేసిన వాడు ఆయన. నీ తల్లి గర్భంలో పిండముగా నిన్ను వేసింది ఆయనే. ఈ రోజు వరకు నువ్వు ఆయన్ని ఎరక్కపోయినా, నువ్వు ఆయన్ని అంగీకరించకపోయినా, ఆయన నీ దగ్గరికి రానికపోయినా, దినమెల్లా ఆయన చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రాత్రి వస్తావా? ప్రేమగల దేవుడే ఆయన. నీకోసం ప్రాణం పెట్టినాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఒక్క సమాధి ఖాళీ ఉంది ప్రపంచంలో, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. ఇక నువ్వు ఏ సమాధి అయినా చూడు, ఈ లోకంలో గొప్ప గొప్ప వారు ఉన్నారు, సాధువులు, సన్యాసులు, ఎంతో పేరుగాంచిన వారు ఉన్నారు. చివరికి చనిపోయి సమాధిలో శవం వలె ఉన్నారు. ఒక్క సమాధే. పిల్లారా, ఎందుకంటే ఆయన దేహము కుళ్ళు బట్టలా. ఆయన దేవుడు. నీ కొరకు, నీ పాపం కొరకు ఆయన మరణాన్ని రుచి చూసినాడు. రక్తాన్ని ఆశ్రయించి రాత్రి వేళ ఏ రక్తం అనుకున్నావు? అది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం. పిల్లారా, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. వద్దాయి రక్తం. నీ జన్మ కర్మ పాపాలు శాపమంతా కొట్టివేసే రక్తం ఇది. అందుకని హిందువులు ఏం చేస్తారంటే, కొత్త ఇల్లు కడితే ఒక గొర్రెనో మేకను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధకాల మీద అట్లా ప్రోక్షిస్తూ వస్తారు. పిల్లారా, గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, సజీవుడైన దేవుని రక్తం. ఆ రక్తం రాత్రి విశ్వాసంతో నువ్వు కోరుకుంటే దేవుడిని పాపాలను క్షమించేస్తాడు. కనురెప్పపాట్లు నీకు ధన్యకరమైన జీవితం ఇస్తాడు. మొదటిగా తన పాపములకు పరిహారం నొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు, ఆ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఎంచబడతావు, నీతిమంతురాలుగా ఎంచబడతావు. అంత మాత్రమే కాదు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆ గ్రంథంలో పేరు లేకపోతే నువ్వు యుగయుగాలు కాలాలు జాగ్రత్త. నువ్వెవరివైనా కానీ గాక, నీకు దేవుని వాక్యం తెలుసుండనే గాక, నువ్వు పాటలు పాడే వ్యక్తివై ఉండొచ్చు గాక, నువ్వేదైనా చేయి, నీ జీవితంలో జీవ గ్రంథంలో నీ పేరు కనపడకపోతే యుగయుగాలు కాలుతావు నరకంలో. దాని నుండి రక్షించడానికి వచ్చిన ప్రేమామయుడు ఆయన, దయామయుడు, కరుణామయుడు. ఆ కరుణామయుడిని నువ్వు రాత్రి స్వీకరించు. ఆయన అంటాడు, హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాడు ఆయన. ఎంతకాలం నువ్వు ఆయన్ని బయట పెట్టి జీవిస్తావు. రాత్రి నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చే దేవుడు ఆయన. మొదటిగా పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే దాని కీర్తనల గ్రంథం 1వ కీర్తన, కీర్తనల గ్రంథం 1వ కీర్తన చూడండి, 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పిల్లారా, రెండవదిగా ఎవరు ధన్యులండి? బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని మందిరంలోకి వచ్చి కూర్చొని నిద్రపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏడవసాట పడేసి ఆ బైబిల్ని మళ్ళీ కొనుక్కొని మళ్ళీ ఆదివారం మళ్ళీ బైబిల్ తీసుకొని మళ్ళీ మందిరానికి వచ్చి వాళ్ళు ధన్యులా? ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం ధ్యానించారు, మోకాళ్ళ మీద ధ్యానించారు. ప్రపంచంలో 3000 భాషల కంటే ఎక్కువగా తర్జుమా చేయబడిన గ్రంథం ఇది.
ఇలాంటి గ్రంథం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ గ్రంథం ఎంత తృణీకరించబడిందో అంతగా ఈ గ్రంథం ఘనపరచబడుతుంది. ఇప్పుడు నేను నుంచున్న సమయంలో కొన్ని వేల పత్రికలు బైబిల్స్ ప్రపంచంలో అమ్మబడుతూ ఉన్నాయి. ఎక్కువగా అత్యధికంగా తయారైన గ్రంథం బైబిల్, అత్యధికంగా అమ్మబడిన గ్రంథం బైబిల్, అత్యధికంగా తృణీకరించబడిన గ్రంథం కూడా బైబిలే. ఏముంది ఈ గ్రంథంలో? ఈ గ్రంథంలో ఏముంది? ఈ గ్రంథంలో ఏముందో తెలిసిన? మానవుని ఆరంభం ఉంది, మానవుని యొక్క ముగింపు ఉంది. ఈ సృష్టి ఆరంభం ఉంది, ఈ సృష్టి ముగింపు ఉంది. నరకం ఎలా ఉంటుందో ఈ గ్రంథంలో రాయబడింది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఈ గ్రంథంలో రాయబడింది. సైతాన్ అంటే ఎలా ఉంటాడో ఈ గ్రంథంలో రాయబడింది. దేవుడు అంటే ఎలా ఉంటాడో ఈ గ్రంథంలో రాయబడింది. మానవుడు ఎంత భయంకరమైన వ్యక్తి ఈ గ్రంథంలో రాయబడింది. అలాంటి మానవుడే యేసు ప్రభువుని అంగీకరిస్తే ఎంత ధన్యుడో ఈ గ్రంథంలో రాయబడింది. ఈ గ్రంథాన్ని పట్టుకుంటానికి ఏ మానవునికి హక్కు లేదు. ఏ మానవుడు కూడా అర్హుడు కాదు. ఆయన కూడా దేవుడు మానవుని ప్రేమించి గ్రంథం ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. దయచేసి 3వ వచనం చూడండి ఏం రాయబడిందో. ప్రకటన గ్రంథం 1:3 వచనం. సమయం ఏమైంది? అన్నిటి అంతం సమీపించింది. పంచభూతాలను మిక్కుటమైన వేండ్రంతో దేవుడు లయం చేయబోతున్నాడు. ఈరోజు కూర్చున్న ఈ భూమి ఒక దినాన్ని కనబడదు, ఓ దినాన ఆకాశం నీకు కనబడదు. పంచభూతాలను మిక్కుటమైన వేండ్రంతో దేవుడు లయం చేయబోతున్నాడు. నూతనమైన ఆకాశాన్ని ఆయన కలగజేయబోతున్నాడు, నూతనమైన భూమిని ఆయన కలగజేయబోతున్నాడు. ఆయన అంటాడు, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, రెండవదిగా వినువాడును, మూడవదిగా వాటిని గైకొనివాడు ధన్యుడు. ఈరోజు గ్రంథాన్ని చదువుతున్నావా? చదివితే నీవే ధన్యుడు. ఈ గ్రంథాన్ని వింటున్నావా? అయితే నీ చెవులు ధన్యకరం. ఈ వాక్యాన్ని ఎవరైతే గైకొంటున్నారో వారు మరీ ధన్యులు. ఎందుకంటే వారు ధన్యులు, ఈ గ్రంథాన్ని కలిగిన ప్రజలు ధన్యులు. ఎందుకు? మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళితే ఈ గ్రంథంలో ఉన్న శక్తి మనకు అర్థమయ్యేది. ఏం రాయబడింది అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సాతానుడు ఏం చేస్తూ వచ్చినాడు? శోధిస్తూ వచ్చినాడు. కనుక ఎన్నో రకాల వలలేస్తూ వచ్చినాడు. అంటాడు సైతానుడు, నువ్వు గనక నాకు మొక్కినావంటే ఈ లోక రాజ్యములను వాటి మహిమను నేను నీకు ఇస్తా. కనుక ఈ లోక రాజ్యాలను వాటి మహిమను నేను నీకు ఇస్తా. సైతాన్తో అన్నాడు యేసు వారు, ప్రభువైన నీ దేవునికి మొక్కి. ఎందుకన్నాడు ఆయన మాట? ఆయనలో ఏముంది? వాక్యం ఉంది. ఆయనే వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1లో రాయబడింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడైన వాక్యమే 14వ వచనంలోకి వచ్చేలేకి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. కనుక వాక్యమైన దేవుని దగ్గరికి వచ్చి సైతాను ఊడతో పులుపుతుంది. ఏంటి? నువ్వు గనక నాకు మొక్కావంటే ఈ లోక రాజ్యాలను బట్టి మహిమను నీకు ఇస్తానంటే వాక్యముతోనే కొట్టాడు దాన్ని. వాక్యముతోనే దాన్ని ఎదిరిస్తూ వచ్చినాడు. దేవుని బిడలారా, ఈ లోకంలో సైతాన్ని జయించే ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం. వాక్యం అనే ఖడ్గం నువ్వు తీసుకో. నీ చేతుల్లో వాక్యం అనే ఖడ్గం లేకపోతే సైతాన్ని నిన్ను అవలీలగా ఓడిస్తాడు. నీ జీవితాన్ని పతనం చేస్తాడు, నీ కుటుంబాన్ని పతనం చేస్తాడు, నువ్వున్న సంఘాన్ని కూడా పతనం చేస్తాడు. జాగ్రత్త. వాక్యం నీలో లేకపోతే నువ్వు సైతాన్ని జయించలేవు. అందుకని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని ఏమి చేస్తున్నారు? ఎందుకు వారు బలవంతులు? యవనస్తులైన జీవితంలో దేవుని వాక్యం ఉంది. అందుకని కొలస్సీ 3:16 నాకు చాలా ఇష్టమైన వచనం. అది ఏం రాయబడింది? దేవుని వాక్యం నీలో సమృద్ధిగా. ఈ వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు? ఈ వాక్యంతో ఎంతసేపు గడుపుతున్నావు నువ్వు? నీ దగ్గర ఉన్న ఫోన్తో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు? ఒక్కరోజు నువ్వు 24 గంటల్లో ఈ వాక్యం ఎంత ధ్యానిస్తున్నావు, ఫోన్తో నువ్వు ఎంత గడుపుతున్నావు చూసుకో, చాలు నీ జీవితం తేలిపోయేది. కాబట్టి వాక్యం అనేది ఏం చేస్తుందంటే సైతానుని జయించే మార్గాన్ని నీకు చూపిస్తుంది. ఎప్పుడైతే శత్రువు వెళ్ళిపోయినాడో, ఓడిపోయినాడో, దేవదూతలు వచ్చి యేసు ప్రభువారికి, ఈరోజు దేవదూతల యొక్క సేవ నీకు కావాలా? దేవదూతల యొక్క భద్రత నీకు కావాలా? దేవదూతల యొక్క
అండ నీకు కావాలా? బైబిల్లో రాయబడింది. ఆదికాండం 24:7 చదవండి, మీకు అర్థమైంది. మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. చదవండి, ఆదికాండం 24:7. ఆ, పుట్టిన దేశం నుండి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడునగు యెహోవా యెహోవా తన దూతను నీకు ముందుగా, అంతే, నీ జీవితంలో నువ్వు వెళ్ళే మార్గంలో నీకంటే ముందుగా దేవుని దూత వెళుతుంది. మనం లోకంలో చూస్తున్నాం, బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు. అయితే ఇలాంటి చెడు దినాలలో, అపాయకరమైన దినాలలో, దుర్దినాలలో, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని దినాలలో దేవుని వాక్యం నీలో ఉంటే దేవుడిని కావలసిన భద్రతను నీ దేహానికి, ఆత్మకు, ప్రాణానికి ఆయన భద్రతనిస్తాడు. రెండవదిగా దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటి? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే 10వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6:10. యెహోవా మందసం దావీదు పురములో తన యొద్దకు తెప్పింపనొల్లక పిలార గిత్తీయుడగు ఒబేదెదోము యొక్క ఇంటిలో దేవుని మందసాన్ని దావీదు పెడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుని మందసం ఒబేదెదోము యొక్క ఇంట్లోనికి వెళ్ళిందో ఏమైందో తెలిసిన? ఒబేదెదోమును తన ఇంటి వారందరినీ యెహోవా దేవుడు ఏం చేయడం ఆరంభించాడు? ఆశీర్వదించడం ఆరంభించినాడు. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని, అతను కలిగిన సమస్తమును, ఈరోజు వాక్యం లేకపోతే దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? కొంతమంది బైబిల్ ఎట్లా చదువుతారంటే ముందు ఒక వచనం చదువుతారు, ఒక వచనం చదవాలని కూర్చుంటారు పాపం ఆశతోనే. ఒక వచనం చదవగానే కళ్ళు మూతలు పడిపోతాయి, నిద్రపోతారు. నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే ఒక సహోదరుడు వచ్చాడు మందిరంలోకి. వస్తే, ఏంది బ్రదర్ ఇప్పుడు వచ్చారంటే, అన్న కాసేపు బైబిల్ ధ్యానం చేద్దామని వచ్చానన్నేవాడు. అమ్మో, ఎంత పట్టుదల, ఎంత ఆశ అనుకున్నా నేను. లోపలికి వెళ్ళి మందిలోంచి రాటల్లా. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. సరే, ఆ రోజు నేను పట్టించుకోవాలి. 2వ రోజు వచ్చినాడు మళ్ళా. వస్తే, ఏంది బ్రదర్ అంటే, అన్న ధ్యానం చేయడానికి. నిజమేనా అనుకు లోపలికి పోయిన తర్వాత 5 నిమిషాలకు నేను చూస్తే పులిపీఠం మీద తలకాయ పెట్టి గంట తర్వాత వెళ్ళి చూసిన, గంటకి లెగవల. 2 గంటలు వెళ్ళిన తర్వాత చూసా, 2 గంటలకు లెగవల. 3 గంటల తర్వాత లేచి మొహం ఇంతలా ఉబ్బిపోయి ఉంది. ఏం ధ్యానం చేశాడు? ఏం ధ్యానం చేశాడు? నిద్ర. దావీదు గనక యుద్ధ భూమిలో సైన్యం ఉంటే ఈయన గనక ఇంట్లో పనుకున్నట్టు. కాబట్టి దేవుని వాక్యం మోకాళ్ళ మీద, దేవుని వాక్యం, దైవజనుడు భక్త్ సింగ్ గారు ప్రపంచంలో ఇంత గొప్ప దైవజనుడు అవడానికి, ఆయన సేవ ప్రపంచంలో ఈనాడు ఎంతోమంది, ఎన్నో రకాల పరిస్థితులు వచ్చినాయి, కానీ దైవజనుడు ఎంతగా దేవుని చేత దీవించబడ్డాడంటే మోకాళ్ళ మీద తప్ప దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు కాదు ఆయన. గంటలు గంటలు దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద ధ్యానించిన దైవజనుడు ఆయన. అందుకని ఆయన ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు లేచినారు. పిల్లలు ఎంతోమంది, ఎన్నో సంఘాలు, దైవజనుడు అడుగు పెట్టని దేశం లేదు. ఆయన హిస్టరీ చదువుతుంటే ఆ దినాలలో, ఇప్పుడు కాదు, సరిగ్గా ట్రావెలింగ్ సరిగ్గా లేని దినాలలో పిల్లారా ఎంతగా దైవజనుడు ఆశీర్వదించబడ్డాడంటే. ఈరోజు రెండవదిగా ఒబేదెదోము యొక్క ఇంటిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించు వారెవరు ధన్యులు. నీ జీవితంలో యెహోషువ నాయకుడు అయిన తర్వాత ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలిసిన? చూడండి, 9వ వచనం చదవండి, మీకు అర్థమయ్యేది. యెహోషువ గ్రంథం 1:9 చదవండి త్వరగా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. 8వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు,
దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయుటకు జాగ్రత్త పడు. దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గం ఏం చేసుకుంటావు? వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు ఎంతమంది యవనస్తుల జీవితం చక్కగా లేదో వాళ్ళకి తెలుసు. ఎందుకు వారి జీవితాలు చక్కగా లేవంటే వారు దేవుని వాక్యాన్ని ఏం చేయట్లా? నీవు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినడలా. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువని దేవుడు చేయటానికి ఒక ఉద్దేశం ఏంటో తెలిసిన? యెహోషువ జీవితంలో దేవుని వాక్యం పట్ల ఎంతో గౌరవం ఉంది ఆయనకి. దేవుని వాక్యం పట్ల ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. అందుకని బైబిల్లో రాయబడి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగునని. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఎంత ధ్యానిస్తున్నావు? ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎక్కడైనా ఉండు. బైబిల్లో రాయబడింది దేవుని వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనది అంటాడు ఒక చోట 50వ వచనంలో. నా ప్రాణమును, నీ వాక్యం నా ప్రాణం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది అంటాడు దైవజనుడు. ఈరోజు మనకి ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిస్తారు ఆదరణ? భార్య నిచ్చిద్దా? భార్యకు ఇంత తక్కువైతే చాలు, ఇంత చాలు, ఇంత అవసరంలా, ఇంత తక్కువైతే చాలు. అట్లాగే భర్తకు కూడా ఒక్కరోజు కూర వండుకుని ఉండు, అర్థమైద్ది నీ పరిస్థితి. ఒక్కరోజు కూర వండుకుని ఉండు, చాలా అర్థమైద్ది. ఎండగడతాడు. ఈ లోకంలో యోబు అన్నాడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకి దేవుడొక్కడే ఆదరించేవాడు. దేవుడొక్కడే నిన్ను ఓదార్చేవాడు. కాబట్టి రాత్రి వేళ దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో రాయబడింది, దేవా నీ ఆజ్ఞలు నాకు తోడుగా. దేవుని వాక్యం మనకు తోడుగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం, దేవుడు నీకు తోడుగుంటాడు. ఈ వాక్యాన్ని నువ్వు ఎంత ధ్యానిస్తే దేవుడు నీ పక్కనే ఉంటాడు. నేనున్నాను పా ముందుకి. దావీదుకి యుద్ధ భూమిలో గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలిసిన? సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామం పేరిట నీ మీదకి. ఎందుకంత ధైర్యం దావీదుకి? దేవుడున్నాడనే సంగతి దావీదు ఎరిగినాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు కనుక దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను గొర్రెలు కాసేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటి నోటి నుండి దేవుడు నన్ను, వీడంతా సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడిని కూడా ఈరోజు దేవుడు నా చేతులకు అప్పగిస్తాడు. రెండవదిగా దేవుని వాక్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని వాక్యంతో నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి అనేక అనుభవాలు నువ్వు అనుభవిస్తావు. వాక్యం నీకు అర్థం కాకపోతే, వాక్యంలోనికి నువ్వు వెళ్ళకపోతే, దాన్ని నువ్వు ధ్యానించకపోతే నీకేదో ఒక కథ అన్నట్టు ఉంటుంది. వస్తుంటావు పోతుంటావు, ఏమి లాభము? దేవుని ఆశీర్వాదం నీకేముండదు. దేవుని ఆశీర్వాదం నీకేముండదు. దేవుడు నీకేమి శత్రువు మీద విజయం ఇవ్వడు. దేవుడు నీతో రాడు. దేవుడు నిన్ను ఆదరించడు. రా దేవుని వాక్యం దగ్గరికి రా, తగ్గించుకొని రా, దీనుడు వైరా. ప్రభా నాతో మాట్లాడవా? వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుణ్ణి అడగాలి మనం. ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నాతో ఏమి ముచ్చటించాలనుకుంటున్నావు? చదువుతారు ఒక వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. దేవుడు ఎలాంటి వాడు చూడండి, ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే 22వ వచనం చూడండి. నీవు త్రోవను వెళ్ళినప్పుడు, అది అంటే వాక్యం నిన్ను నడిపించును. నీవు పడుకున్నప్పుడు దేవుని వాక్యం నిన్ను కాపాడును. నీవు మేలుకున్నప్పుడు ఆ వాక్యం నీతో ముచ్చటించును. నిన్ను నడిపించే వాక్యం ఇది. యవన కాలంలో నువ్వు ఎట్లా నడవాలో నడిపించే వాక్యం ఇది. నీతో ముచ్చటించే వాక్యం ఇది. నువ్వు పడుకున్నప్పుడు చెడ్డ కలలు రాకుండా, చెడ్డ తలంపులు రాకుండా. ఎంతమంది నిదట్లో పాపం చేయట్లా? ఎంతమంది పడక మీద పాపం చేయట్లా? యవనస్తులారా, దేవుని వాక్యంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. జాగ్రత్త, నీ జీవితంలో అపవిత్రమైనావంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు, నరకాన్ని చూస్తావు, సైతాన్ని చూస్తావు, శాపాన్ని చూస్తావు. దాని నుండి రాత్రి బయటికి రా. వద్దు ప్రభా నాకు ఆ శాపం, నాకొద్దు ప్రభా నరకం, నాకొద్దు ప్రభా ఘోరమైన శాపగ్రస్తమైన జీవితం నాకొద్దు, నీ ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడు ఒక్కసారి యవనస్తుడు నిన్ను ఆశీర్వదించినాడంటే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. దావీదు అన్నాడు ఆ మాట,
దేవా ఒక్కసారి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించవా, నువ్వు ఒక్కసారి ఆశీర్వదించినావంటే అది ఎన్నటెన్నటికి తరతరాలకి నిన్ను ఆశీర్వాదం వెంటాడిద్ది. ఉదయకాలం కూడా చెప్పినాను కదా, అమృతరాజు గారు రాసిన బుక్లో ఆయన చెప్పినాడు, ఆశీర్వాదములు మోసకరం. కాబట్టి వాటి వెంట మనం వెళ్ళేది కాదు, ఆశీర్వాదమే మన వెంట రావాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని. అందుకని అక్కడ అన్నాడు, నీటి కాలవల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు, నీవు చేసే ప్రతి పని సఫలమైద్ది. ఈరోజు ఎంతమంది జీవితాలు ఏం చేయాలో అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. మానవుడి పిచ్చోడైపోతున్నాడు, మానవుడికి పిచ్చెక్కి జుట్టు పీక్కుంటున్నాడు మానవుడు. ఏం చేయాలో అర్థం కావట్లా, ఎటు వెళ్ళినా ఎదురొస్తూ ఉంది. దేంట్లో కూడా విజయవంతమైన జీవితం లేదు మానవునికి. అందుకని ఎంతోమంది యవనస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది వారి జీవితాలను హతమార్చుకుంటున్నారు ఈ లోకంలో. వెళ్ళొద్దు అలాంటి జీవితానికి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా వాక్యం దగ్గరికి రా, నీ జీవితాన్ని నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలెనే నిన్ను చేస్తానంటున్నాడు యేసుప్రభువారు. వస్తావా ఈ రాత్రి? దేవా నన్ను కూడా నీ వాక్యం అనే నీటి ఊట దగ్గర నన్ను నాటవా? రాండి ఒక మాట, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము ఏం రాయబడింది చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. పిల్లరాది కాలువల యోరను వేళ్ళు తన్నును వెట్టగలిగినను. జాగ్రత్త, నీ జీవితంలో ఎన్ని శ్రమలైనా రాని వాటికి భయపడవు నువ్వు. ఎన్ని శ్రమలనైనా శ్రమ రా, నాతో నా ప్రభు ఉన్నాడు అని శ్రమను సవాలు చేయగలవు నువ్వు. నాడు శ్రమలంటే వణికిపోతున్నారు. ఏమవుతున్నారు? వణికిపోతూ ఉన్నారు. శ్రమను సవాలు చేసేది భూమి మీద ఎవరంటే క్రైస్తవుడు ఒక్కడే. ఎలాంటి శ్రమనైనా, యోబు జీవితంలో ఏమొచ్చినాయి? ఎన్ని శ్రమలు? ఎన్ని శ్రమలు? అవన్నీ మానవుడు తట్టుకోలేనన్ని శ్రమలు. ఒక్క దినాన 10 మంది బిడ్డలు శవాలై పొనుకున్నారు కదా. మనకు కనుక 2 బిడ్డలు ఉంటే, ఒక బిడ్డకి జ్వరం వస్తే ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు? మీ అబ్బాయికి జ్వరం వస్తే, ఉండవయ్యా మద్దుగోకులు రా ఆడకే, మా అబ్బాయికి జ్వరం అయితే, మా అబ్బాయికి జలుబు అయితే 10 శవాలు అక్కడ వెనుకోబెట్టి ఏమన్నాడు తెలుసునా? యోబు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు ఎలాంటి దైవజనుడండి, ఎంత గొప్ప దైవజనుడండి. ఈ మాటలలో ఒక్క మాటలో కూడా దేవుడు నాకు అన్యాయం చేసినాడని, పిల్లరా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలా. ఈ లోకంలో కొంతమంది జీవితాల్లో ఎన్నో పొరపాట్లు చేసుకొని కూడా పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. తన జీవితంలో ఏ పొరపాటు చేయలా, ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు ఆయనకు వచ్చినాయి. ఆయన అంటాడు, యెహోవా నా జీవితంలో ఇది అనుమతించినాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి. ఏమి దైవజనుడండి. అందుకే 3 సార్లు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. ఎవరితో? సైతాన్తో. వాడికి కడుపు మండిపోతుంది, వాడి కడుపు ఉబ్బరం మామూలు ఉబ్బరం కాదు. నాకెందుకు తెలియదు, రోజు వెళ్తున్నాగా ఎక్కడికి, యోబు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, ఎంతగా చెడుతనాన్ని అసహించుకున్నవాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? తనలో ఉన్న దేవుని వాక్యం. ఈ రాత్రి దేవుని వాక్యం నీలో ఉంటే ఎలాంటి శ్రమలనైనా తట్టుకొని దేవుని కొరకు నువ్వు నిలబడగలవు. ఇది 2వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 3వదిగా ఎవరు ధన్యులు? రాని దేవుని వాక్యాన్ని అందరినీ కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనానికి రాండి. కీర్తన గ్రంథం 34:8. యెహోవా ఉత్తముడని రుచి తూచి తెలుసు. బైబిల్ పట్టుకొని చేత్తో. ఏంటి ఎడం చేత తిప్పుతున్నారు బైబిల్? శ్యాము బైబిల్ చేత్తో పట్టుకో. ఏంటి బైబిల్ తమాషా అయింది మీకేమన్నా? బైబిల్ ఎట్లా పట్టుకోండి, దేవుని వాక్యం జాగ్రత్తగా ఉండాలి.
ఇందాక చెప్తుంది అదే. వాక్యాన్ని మనం ఎంత ఘనపరిస్తే దేవుడు మనల్ని, నన్ను ఘనపరచు వారిని, బైబిల్‌ని కాళ్ళ కాడ పెట్టుకోవటం, బైబిల్‌ని పక్కన పెట్టి ఎడమ చేత్తో తిప్పటం. ముస్లిమ్స్ ఏం చేస్తారో తెలుసునా? ఖురాన్‌లో పుల్ల పెట్టి ఇట్ట తిప్పుతారు, చేత్తో పట్టుకోరు. పవిత్రమైన గ్రంథం అనేది. చూసా? పుల్లతో తిప్పుతారు వాళ్ళు పేపర్‌లో. చెయ్యి పెట్టరు, దాన్ని తాకరు వాళ్ళు. చూసినారా? జాగ్రత్తగా ఉండాలి. గ్రంథం ఇంటికి కూడా తీసుకెళ్ళి మంచం మీద పక్కన పెట్టుకోమాకండి. మీ చెడ్డ తలకాయ దగ్గర పక్కన పెట్టమాకండి పరిశుద్ధ గ్రంథాన్ని. కొంతమంది చెడు నువ్వు ఇది పెట్టుకున్నా వస్తాయి నీకు కళలు. అంటే నీ మనసే మంచిది కాబట్టి కాదు, కాబట్టి పెట్టుకున్నా వస్తాయి. కాబట్టి అందుకని ఏం చేయాలి? దీన్ని మనం పక్కన పెట్టుకోవాలంటే దీనికి తగిన జీవితం కూడా మనకి. ఉభయదేదం ఇంట్లో మందస్సం పెడితే ఆ మందస్సానికి తగిన జీవితం ఉంది ఉభయదేదం ఇంట్లో. అందుకే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినాడు. అర్థమైంది? ఈ గ్రంథాన్ని పట్టుకొని భక్సింగ్ గారు అమ్మటుండి కూడా నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన? భక్సింగ్ గారి పక్క నుండి కూడా ఈ గ్రంథం పట్టుకొని నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని గ్రంథం చాలా విలువైంది. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన. చదవండి, 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఇంకొక మాట చూడండి, కీర్తన 40వ కీర్తన 4వ వచనం చూడండి. ఆశ్రయించటం అనే మాటను ఇంకొక మాట మీకు చూపిస్తున్నా. ఆ, ఆ, ఆ. చూడండి, యెహోవాను నమ్ముకొనివాడు. ఈ లోకంలో ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎవరిని ఆశ్రయించాలి? నీకే బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మనం చాలాసార్లు చేసే తప్పు ఏంటంటే దేవుణ్ణి మనం ఆశ్రయించము, కానీ మనుషులను ఏం చేస్తుంటాం? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. వస్తే ఆయన రాజ్యంలో ఎంతమంది వైద్యులు ఉన్నారు, ఏ వైద్యుణ్ణి హిజ్కియా ఆశ్రయించాల. నేను అనుకుంటాను, ఒకవేళ ఆశ్రయించి ఉన్నా బతికేవాడు కాదు. ఎందుకంటే దేవుడు చెప్పేస్తున్నాడు ఏమని? ఇక నువ్వు బ్రతకడం అంటూ జరగదు, ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది నీ చరిత్ర అన్నాడు. అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది, నేను బ్రతకాలంటే ఆయన్ని మాత్రం ఏం చేయాలి? ఆశ్రయించాలి. 3వ వచనం చదవండి, యెషయా 38:3. యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని పిల్లారా కన్నీళ్ళు విడిచినాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడు కరిగిపోయే సాధనాలు 7 ఉన్నాయి బైబిల్లో. వాటిల్లో ఒక సాధనం ఏంటంటే కన్నీళ్ళు. నాకు కూడా ఏదన్నా బాధ వస్తే వెళ్ళి కన్నీళ్లు గారుస్తాడా? ప్రభా, ఎందుకు ఈ పరిస్థితి నాకు అనుమతించినావు? ఎందుకు నా జీవితంలో నేను ఈ తప్పు చేయలేదు కదా, నేను ఈ పొరపాటు చేయలేదు కదా, కనుక ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి అనుమతించినావు? నేను కన్నీళ్ళు విడిస్తే వెంటనే నాకు జవాబిస్తాడు దేవుడు. ఎన్ని విషయాలకి నాకు దేవుడు జవాబిస్తూ వచ్చినాను, 1 కాదు 2 కాదు, నేను చూస్తూ వచ్చినాను. నా ప్రభువు నమ్మదగినవాడు. నా తల్లి నమ్మదగింది కాదు, నా తండ్రి నమ్మదగిన వారు కాదు, కనుక ఈ లోకంలో నా రక్త సంబంధికులు కాదు. లేకపోతే పిల్లారా, నేనున్నటువంటి పరిస్థితులలో నా దేవుడొక్కడే నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయనను ఎంతైనా నమ్మొచ్చు. అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మాడు? నా కుమారుణ్ణి బలిగా దేవునికి ఇస్తాను, ఇచ్చిన తర్వాత నా కుమారుణ్ణి మృతులలో నుండి దేవుడు, ఏమి నమ్మకం అండి అది? ఉందా మనకు ఆ నమ్మకం? ఒకసారి ఒక సిస్టర్ని అడిగినాను. ఏమని అడిగినానంటే, ఏమక్క సువార్తకు రావట్లేదంటే, ఏడన్నా ఏడ సువార్త అంటావు, నాకు ఏడ కుదిరిద్దే. మరి ఏం కుదిరిద్ది నీకు? ఏం కుదిరిద్ది నీకు? నాకు ఏడ కుదిరిద్ది అంటుంది, నీకేం కుదిరిద్ది? మరి ఏం కుదిరిద్ది నీకు? దానికి 190 చెప్పింది నాకు. అసలు నువ్వు రాకపోవటమే మంచిదన్న, నువ్వు రాకపోవటమే మంచిదని చెప్పి. ఎందుకు? ఆమె వచ్చి ఇంకొకళ్ళకి తగిలిచ్చింది అనుకో ఈ వ్యాధి. ఏ వ్యాధి? ఆమెకున్న వ్యాధి ఇంకొకళ్ళకి తగిలిచ్చింది అనుకో, ఆమె కూడా ఏం చేసిద్ది? ఆమె కూడా అనేది, నువ్వు భలేవుడు పాస్టర్ గారు, నీకేం పని పాటలేదు, నాకే ఆడ కుదిరిద్ది పాస్టర్ గారు, నా భర్త పిల్లలు అది ఇది గుట్లు ఉతకాలి, బట్టలు ఉతకాలి, అంట్లన్నీ గడగాలి, మాకు ఉండేది ఆదివారం, ఆదివారం కూడా నీతో గడిపితే ఎట్లా పాస్టర్ గారు?
పిల్లరా, దేవుణ్ణి ఆశ్రయించి చూడు, దేవుణ్ణి నమ్మి చూడు. దేవుని వాక్యంలో 2 సమూయేలు 5:10 రాయబడింది. దావీదు జీవితంలో బాల్యం నుండి దేవుని ఆశ్రయిస్తూ వచ్చినాడు. అందుకని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడంట. దావీదు అంతకంతకేమైనాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూడండి, ఆ మాట చదువుదాం, ముగిచ్చేస్తాను నేను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26:5. దేవుని ప్రత్యక్షత యందు తెలివి కలిగిన జకరియా దినములు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాని ఆశ్రయించిన కాలమంతా దేవుడు ఆయనను ఏం చేస్తున్నాడు? నువ్వెంతకాలం దేవుణ్ణి ఆశ్రయిస్తావో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్యపరమైన విషయాలలో, ఆర్థికపరమైన విషయాలలో, మానసికమైన పరిస్థితులలో, నీ కుటుంబం విషయంలో, ఉద్యోగం విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తూ వెళతాడు. నీకు ఆశ్చర్యం కలిగిద్ది. దావీదు కూర్చొని ఒకరోజు అన్నాడు, 2వ సమూయేలు గ్రంథం చూడండి ఏమన్నాడు. ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటివాడను. 2వ సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయానికి రాని. చూడండి, కూర్చొని దేవునితో మాట్లాడుకుంటున్నాడు ఆయన. మాట్లాడుకుంటా 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము. ఎంత మంచి మాట అండి ఈ మాట. ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడను. గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో చిన్న మందని అడవిలో గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి లక్షల మంది ఇశ్రాయేలీయులకి సింహాసనం మీద రాజుగా చేస్తూ వచ్చినాడు. ఎందుకు అంతకంతకు దావీదును వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు? కారణం ఏంటంటే, దావీదు దేవుణ్ణి తప్ప మనుషులను ఆశ్రయించిన వాడు కాదు. అందుకని 118వ కీర్తన 8-9 వచనాలు బైబిల్ గ్రంథానికి మధ్య వచనాలు. అవి చదవండి, మీకు అర్థమైంది ఏం రాయబడిందో. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్మావంటే నేను పాతాళానికి తీసుకెళ్తారు, జాగ్రత్త. ఏ మనుషున్నైతే నమ్ముతామో ఆ మనుషుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? రా, నేను ఒక్కడిని ఏడ వెళ్తాను, నువ్వు కూడా వెళ్తావురా, నాతో రా అని చెప్పి నేను చేయబట్టుకొని ఏడ తీసుకెళ్తాడు? పాతాళానికి తీసుకెళ్ళినాక నీ కళ్ళు తెరుస్తావు. నువ్వు ఏడుందావు అప్పుడు అర్థమైద్ది. ఆ ధనవంతుడికి అర్థమైనట్టు. అందుకని మనుషుల్ని ఏం చేయొద్దు, అస్సలు నోరు తెరిచి కూడా నీ అక్కర్లు మనుషులకు చెప్పొద్దు. దైవజనుడు భక్సింగ్ గారు అది నేర్పించాడు సేవలో. ఈ రోజుకి మేము 19 సంవత్సరాల సేవకు వచ్చి ఏ మనుషుడికి కూడా మా అక్కరం ఏం చెప్పుకోవాలి. ఎన్ని కష్టాలు పడ్డామంటే సేవలో. ఒక చోట అయితే 3 సంవత్సరాలు కార్డు మీద బియ్యం తిన్నాం మేము. ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు ఆ సంఘానికి. ఎందుకంటే సేవకు నీళ్ళు కట్టబడతా ఉంది, పేద సంఘం. వాళ్ళందరూ కలిసి కొంత అమౌంట్ ఇచ్చినారు. మిగతా అమౌంట్ నాది వేసుకొని సేవకు నీళ్ళు కట్టాను. దాదాపు 1,50,000 అయింది సేవకు నీళ్ళు. ఇప్పుడు కాదు, 2007, 2008 ఆ సంవత్సరాల్లో చెప్తున్నా. వాళ్ళకి తెలియదు, పేద సంఘం. వాళ్ళకి కలిగిందంతా కూరిస్తే సగమైన డబ్బులు నా దగ్గర, ఆ మిగతా డబ్బులు వేసి దేవుని సేవకు నీళ్ళు కట్టా. 3 సంవత్సరాల కార్డు మీద బియ్యం తిన్నాను. ఏ మనుషుడికి తెలియదు. తెలిసిందంటే దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉండడు. కాబట్టి రాత్రి 3వదిగా ఎవరు ధన్యులు? దేవుణ్ణి ఆశ్రయించు. ప్రభా, నువ్వు తప్ప నాకెవరున్నారు? కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నువ్వు ఉండగా, ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నువ్వు తప్ప నాకెవరున్నారు? ఎప్పుడు అన్నావా దేవునితో? ఎందుకు భర్త మెత్త గుతుకుతున్నాడు చెప్పండి? ఆయన్ని చూసి అంటావు, నువ్వు తప్ప నాకెవరున్నారంటూ ఏడ నీకు ఉతికి ఆరేస్తున్నాడు. అందుకనే భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా కూడా ఈ లోకంలో పిల్లరా దేవుని కంటే ఎక్కువ. దేవుని స్థానంలోనికి ఎవరిని రానియకూడదు మనం. దేవుని స్థానం వేరు. దేవుని నిన్ను ఆశ్రయిస్తురా, నీ జీవితంలో అంచెలంచెలుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తూ వస్తాడు. ఇదెన్నోది? 3వది. 4వది చూడండి, ముగిచ్చేస్తాను త్వరగానే. కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన 84:4. కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనం.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చాలు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. పిల్లారా, ఈ లోకంలో మనకి భౌతికమైన నివాసం ఉంది. అలాగనే ఆత్మీయంగా కూడా మనకేం కావాలి? ఒక నివాస స్థలం కావాలి. అందుకని మొదటి వచనం ఎట్లా ఆరంభమైందంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాస స్థలములు ఎంత? ఈరోజు మనం చూస్తే ఇంటికి ఒక సంఘం పెట్టుకుంటున్నారు. అర్థమైందా? ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. సంఘము అంటే మహిమతో కూడింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థలం అది మనుషుల ద్వారా ఏర్పాటు చేసిన స్థలంగా, అది యెహోవా నిస్సి అనే స్థలం. అది దేవుడు కోరుకున్న స్థలం. అక్కడికి దైవజనుడు భక్సింగ్ గారు వచ్చి అడుగుపెట్టాడంట. చూడండి, అక్కడ మరి దేవుడు బైబిల్లో ఒక 7 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. దేవుడు కోరుకున్న మనుష్యుడు, దేవుడు కోరుకున్న స్థలం, ఇట్లాంటి ఒక 7 అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. కనుక దేవుడు కోరుకున్న సేవ, కోరుకున్న మనుషులు, కోరుకున్న సేవకులు, కోరుకున్న రాజులు, కోరుకున్న మనుషులు, బైబిల్లో రాయబడ్డ ఈ మాట. అంటాడు కదా, యాకోబుకి ఏశావు అన్నగాడా, అయితే నేను యాకోబుని కోరుకున్నాడు ఆయన, ఏశావుని కోరుకోలా. కనుక ఎందుకంటే ఉదయం చెప్పినాను కదా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు ఏశావు. ఒక్క పూట కూటి కొరకు. చూస్తున్నారా? అందుకని దేవుని మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, నా జీవితంలో ఈ 27 సంవత్సరాలలో ప్రభువుని నేను ఎరిగిన తర్వాత నాకు తెలిసి 2 ఆదివారాలు నేను మానుకున్నాను. ఇప్పటికి కూడా సిగ్గుపడతాను ఆ మాట చెప్పడానికి. అంటే 2 రోజులు అంటే 2 ఆదివారాలు అంటే ఎన్ని రోజులు పోయింది? 2000 పోయింది. నువ్వు వచ్చేటప్పుడు 2000 జేబులో అయిపోతే ఎట్టుంటుంది? ఈ మీటింగ్ తర్వాత అవి ఎత్తుక్కుంటూ కూర్చుంటావు. ఆలోచించే, నీ జీవితంలో ఎన్ని వేలు పోగొట్టుకున్నావు, ఎన్ని వేలు లాస్ అయినావు ఆత్మీయంగా నువ్వు. దేవుని నివాస స్థలం ఎంత రమ్యమైనది అంటాడు ఆయన. పిచ్చుకలకు అక్కడ ఏమిచ్చినాడు ఆయన? గూటి స్థలం. ఆయన బలిపీఠం దగ్గర మనం అందరం పిచ్చుకలం, కోకిల్ లాంటి వాళ్ళం. కనుక కిచ్చకిచ్చలాడే స్వభావం మంది, సనిగే స్వభావం, అలిగే స్వభావం. కొన్నిసార్లు మొహాన్ని ఏమన్నా నల్ల పెట్టుకుంటే ఏదైనా కింద వాకింగ్ తగిలితే తెలుసా, మొహాలు కొంతమంది ఎట్టుంటాయి. నేను వాకింగ్ చెప్పి దిగొచ్చిన తర్వాత మొహం చూస్తే కొంతమంది నల్లగా ఉంటాయి. ఏంది ఇట్టుండంటే నాకు తెలియదు. నేను కొన్నిసార్లు ఆలోచిస్తే, ఏంది ఈ బ్రదర్ ఇట్టున్నాడు వాళ్ళ అంటే, ఏదో వాకింగ్ తగిలింది. అంటే వాకింగ్ తగిలితే కూడా మొహం చూసినారా? అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన నివాస స్థలములు ఎంతో, నీ తేజో మహిమ నిలిచు స్థలాన్ని ప్రేమించవు. దావీదు ప్రేమిస్తూ వచ్చిన ఆయన తేజో మహిమ నిలిచొస్తారు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని మందిరం ఎంతో విలువైనది. అది ఏంటంటే మానవుడు దేవుడు మానవుడిని కలుసుకునే స్థలం. అందుకని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు దేవుని మందిరంలో. ఎవరాయన మందిరావరణాల్లో ఉంటున్నారో, దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినమునన్నీ కృపాక్షేమములు నీ వెంట కృపాక్షేమములు రావాలంటే దేవుని ఆలయాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని ఆలయంలో ప్రార్థిస్తురా, దేవుని ఆలయంలో ఆరాధిస్తురా, దేవుని ఆలయంలో ఆయన బల్లలో పాలు పొందుతురా. కనుక ఇవన్నీ కూడా పరసంబంధమైన నమూనా, దేవుడిచ్చినటువంటి సంఘ దర్శనం. మనుషుల ద్వారా ఏర్పడింది కాదు ఇది, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని మందిరం మనకు ఆత్మీయమైన ఆలయం. అందుకనే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రార్థన చేసిన ఒక 2 అధ్యాయాలు ఉన్నాయి. ఎవరు చేసినారు చెప్పండి? ఎక్కడ చేసినారు? సొలొమోను దేవుని ఆలయంలో చేసినారు. బైబిల్ గ్రంథం అంతట్లో అద్భుతమైన ప్రార్థన దేవుని ఆలయంలో, దేవుని ఆలయాన్ని గురించి చేసింది సొలొమోను. 2 అధ్యాయాలు రాయబడ్డాయి ప్రార్థనల గురించి. ఇది 4వదిగా మనం చూస్తాం. 5వదిగా ఎవరు ధన్యులు? చూడండి, దేవుని వాక్యంలో చివరికి మాట చూద్దాం. 128వ కీర్తన 1వ వచనానికి రాయండి. కీర్తన గ్రంథం 128:1. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు,
చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన త్రోవలు లేకపోతే ఆయన మార్గముల యందు నడుచువారు ధన్యులు. యేసు ప్రభువారు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యములో ప్రియులారా క్రీస్తు అనే మార్గంలోనికి నువ్వు రాకపోతే పరలోక రాజ్యం నీకు దొరకదు. క్రీస్తు అనే మార్గంలోనికి రావాలి. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యములో కనుక క్రీస్తు అనే మార్గంలోనికి రా. మేలు కలిగే మార్గం ఏదో ఎత్తుక్కో. బైబిల్లో రాయబడింది, పురాతన మార్గంలో నిలిచి చూడుడి, మేలు కలిగే మార్గం మీద అడిగి తెలుసుకొనుడి, అందులో మేలు కలిగే మార్గం ఉంది. అన్ని మేలు కలిగే మార్గాలు కాదు, మేలు కలిగే మార్గం ఉంది. ఆ మార్గం మీద నువ్వు అడిగి తెలుసుకో, దానిలో నడుచుకో. ఓ దినాన రమ్యమైన దేశంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. పిల్లారా అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఏ వ్యాధులు ఉండవు. పిల్లారా దేవుడు మన కొరకే సిద్ధపరిచే ఆ రాజ్యం ఎంతో అద్భుతమైన రాజ్యం. వద్దా రాజ్యం, ఆ రాజ్యంలో ప్రవేశించే వారే ధన్యులు. అందుకని బుద్ధి కలిగిన కన్యకలు ఏమైనారు? ఆ రాజ్యంలో ప్రవేశిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆ బుద్ధి కలిగిన కన్యకలు వారి జీవితంలో ఆ మంచి మార్గంలో నడుచుకున్నారు. క్రీస్తు అనే మార్గంలో నడుచుకుంటూ వచ్చినారు. వారికి ఇష్టమైన మార్గాల్లోనికి వాళ్ళు తొలగిపోలా. మనం చూస్తాం బుద్ధి లేని కన్యకల యొక్క దీవిటీలు ఏమైపోయినాయి? ఆరిపోతూ వచ్చినాయి. ఎవరి దీవిటీలు ఆరిపోతున్నాయో వాళ్ళు దేవుని మార్గంలో లేనట్లు, వారు దేవుని యొక్క మార్గానికి వెలుపట ఉన్నారు. అందుకని ఆ స్వరం విన్నప్పుడు వాళ్ళు లేచి దీవిటీలు చక్కబెట్టాలని చూస్తున్నారు, కానీ దానిలో ఏమి లేదు, నూనె లేదు. కాబట్టి క్రీస్తు అనే మార్గంలోనికి రా. ఆ మార్గంలో నుండి నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలి? పరలోక రాజ్యానికి ప్రయాణం చేయాలి. ఒకవేళ కనుక ఆ మార్గం నువ్వు గనక ప్రవేశించకపోతే, ఎందుకంటే ఆ మార్గం ఒక మాట రాయబడింది, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మీరేం చేయండి? ప్రయాసపడండి అని చెప్పాడు. కనుక విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. క్రీస్తు మార్గం ఇరుగ్గా ఉండి విశాలమైద్ది, సైతాను మార్గం విశాలంగా ఉండి ఇరుకు అయిపోయేది. చూడండి, ఈ రెండు మార్గాలకున్న తేడా ఏంటంటే, సైతాను మార్గం ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది, పోను పోను ఏమైద్ది? ఇరుకు అయిపోద్ది. కానీ క్రీస్తు మార్గం ఇరుక్కుగా ఉంటుంది, పాను పాను విశాలమైపోయేది. ఏ మార్గం కావాలి నీకు? ఇప్పుడు విశాలంగా కనబడే మార్గం ఒక దినాన ఇరుకు కాబోతుంది. ఆ మార్గం వద్దు నీకు. ఈరోజు ఇరుగ్గా ఉంది, క్రైస్తవుడు అనిపించుకోవడానికి నీకు చిన్నతనంగా ఉంది, యేసు ప్రభు దగ్గరికి రావడానికి నీకు అవమానంగా ఉంది. కానీ అది విశాల మార్గం. ఆ మార్గంలోనికి నువ్వు వచ్చినావంటే నువ్వు ధన్యుడు అవుతావు. నీకు మోక్షం దొరికిద్ది, పరలోకం దొరికిద్ది, వైకుంఠం దొరికిద్ది, స్వర్గం దొరికిద్ది. లేకపోతే నీకు ఆ మార్గం, విశాలమైన మార్గం నిన్ను వెళ్ళకూడని స్థలానికి తీసుకుని వెళ్ళేది. ఈ రాత్రి ఏ స్థలంలో నువ్వు ఉండాలని కోరుతున్నావు? నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చినాడు. మోకరించిన ప్రార్థన చేసుకున్నాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. రాత్రి వేళ ఈ 5 రకాలైన ధన్యతలలో ఏ ధన్యతలో నువ్వు ఉన్నావు? మొదటిగా నీ పాపానికి పరిహారం కలిగిందా? నీవు యెహోవా చేత నిర్దోషివిగా తీర్చబడ్డావా? ఒకవేళ ఇంకా నీ పాపాలు నిలిచి ఉన్నాయా? నీ అతిక్రమాలు ఇంకా నిలిచి ఉన్నాయా? ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, నీ పాపము నీ ఎదుటే ఉంటుంది. ఈ రాత్రి వేళ చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, నీ రక్తంలో నా దోషములన్నీ కడుగు. ఎన్నో సంవత్సరాల నుండి నీ సేవలో ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుండి నీ మందిరానికి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి నీ వాక్యం వింటున్నాను. ఇంకా నా చూపు మారలా, నా మాట మారలా, నా ఆలోచనలు మారలా, నా ప్రవర్తన మారలా. ప్రభా, ఎన్నో రకాలుగా చెడిపోయినాను, లోపలే కుళ్ళిపోయినాను, నా జీవితం పాడైపోయింది. క్రీస్తు యేసునందు నువ్వు ఈ రాత్రి వస్తే నేను నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ రాత్రి ఇక్కడ యేసు ప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. 2 చేతులు జోడించి చెప్తున్నాం, యేసు ప్రభు లేని జీవితం అగాధం, భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం. దాని నుండి బయటికి రా. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ధన్య ధన్య యేసు నామము,
జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, యేసు నామమే ఎంతో యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయనామం, దుఃఖితులకాశ్రయనామం, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. ప్రియమైన తండ్రి, ప్రేమగల దేవ, మా ప్రియమైన సహోదరుడు జానన్ను బట్టి మరి మక్క ప్రేమించిన బిడ్డలు, కుమార్తెలను బట్టి, అల్లుళ్ళు, మనవ సంతానం, సహోదరుడు ప్రకాష్, సిస్టర్ దీవెనమ్మ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ గ్రామంలో స్వార్థ చేసే ధన్యత మాకు ఇచ్చారు. నీ మరణ, భూస్థాపన, పునరుద్ధానాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చారు. అలాగనే ప్రభువా, ఈ ఇంటిని ఆధారం చేసుకొని విత్తబడిన వాక్యాన్ని అంగీకరించండి. ఎవరి జీవితాలలో యేసు ప్రభు లేకుండా జీవిస్తున్నారో ఈ రాత్రి నేను కలిగి ఉండే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ 5 అంతల ధన్యత మాకు, మా కుటుంబాలకు, ముఖ్యంగా యోహనన్న కుటుంబానికి మీరు దయచేయండి. అలాగే ఈ రాత్రి మరి వాయిద్యాలు వాయించని బిడ్డలు, అలాగనే మరి ప్రకాష్ తనతో మరి తండ్రి జత పని వారిగా ఉన్న వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ చివరి దినాలలో నీ మార్గంలో నడుచుకొని నీ రాజ్యంలో, నీ మహిమలో ప్రవేశించడానికి మాకు అందరికీ సహాయం చేయండి. చివరి దినాల్లో ఉన్నాం, ఎవరు కూడా తండ్రి ఆ రాజ్యాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయండి. దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ చేయబడిన పరిచయాన్ని అంగీకరించమని, నీరు కట్టి ఫలింపచేయమని, పాలు పొందిన బిడ్డలందరినీ దీవించము. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా యోహానన్న కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.